రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ ఇవాళ జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మేయర్ ఎన్నికను జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కూటమి కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరు కానున్నారు. కూటమి తరపున జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాస్ను అధిష్టానం ప్రకటించింది. ఇప్పటికే బీ ఫామ్ను కూడా అందజేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి, అవిశ్వాస తీర్మానం తర్వాత ఇక కూటమి ఈసారి అయితే జీవీఎంసీ అధికారాన్ని మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా బీఫాన్ కూడా అందజేశారు, అలాగే అభ్యర్థిని కూడా ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? గుడ్ మార్నింగ్ సాయిరామ్. ఏదైతే గ్రేటర్ విశాఖ మేయర్ ఎన్నికకు సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ఇటీవల జరిగింది. అయితే ఈ నెల 19వ తేదీన జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ దొలగాని హరివెంకట్ కుమార్ అయితే అవిశ్వాసాన్ని అయితే ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే అనివార్యమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే జీవీఎంసీకి సంబంధించినటువంటి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం అయితే జరుగుతుంది. ఈ ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో నూతన మేయర్ గా పీలా శ్రీనివాసరావు అయితే ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అధిష్టానం కూడా ఇప్పటికే పీలా శ్రీనివాసరావు అయితే నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో పీలా శ్రీనివాసరావు నిన్న గండిబాబ్జీ నుంచి కూడా బీఫామ్ అయితే అందుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి మేయర్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ మేయర్ ఎన్నికలు ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో అయితే ప్రారంభం కానున్నాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ సంబంధించినటువంటి ఆయన నేతృత్వంలోనే ఈ జీవీఎంసీకి సంబంధించినటువంటి మేయర్ ఎన్నిక ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అనంతరం జీవీఎంసీ మేయర్ గా కూడా పీలా శ్రీనివాసరావు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. అయితే గత 2 నెలలుగా కూడా విశాఖలో కొనసాగినటువంటి రాజకీయ ఉత్కంఠకు ఒకసారిగా తెరపడిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అవిశ్వాస తీర్మానం తర్వాత కూటమి పార్టీలో మరింత బలం చేకూరేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గ్రేటర్ మేయర్ ఎన్నిక తర్వాత మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా కూటమి పార్టీలో చేరేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు అయితే పూర్తి చేయడం జరిగింది. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఏదైతే కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు వీరందరూ కూడా హాజరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వారు వచ్చేటటువంటి వారితో తప్పనిసరిగా వారి యొక్క ఏదైతే గుర్తింపు కార్డు ఉంటుందో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే మయూర్ అశోక్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఉదయం 10 నుంచి 10:30 గంటల ప్రాంతంలో కౌన్సిల్ హాల్కి అయితే చేరుకున్నారు. కౌన్సిల్ హాల్ 11 గంటలు ప్రారంభమై ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ప్రత్యేక సమావేశం అనంతరం ఏదైతే జీవీఎంసీ మేయర్ కి సంబంధించినటువంటి అభ్యర్థన ఏదైతే ఉందో ఆ అభ్యర్థన మీద అయితే ఆసక్తిగా అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు అయితే మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.